Hello Hello guys. guys, welcome to our channel Cinema Life from Mama. Life అంతా సినిమాలే మావా. So today we are going to review the film Hey Bhagwan starring Suhas and Shivani in lead roles and మన OG Naresh garu. మావా చిన్న కరప్షన్. టైటిల్ చేంజ్ అయింది. Wow, Hey oh Bhagwan. title. Hey బలవంత్ యాక్చువల్. టైటిల్ చేంజ్ చేయడం జరిగింది. హే బల్వంత్ అని పెట్టారు. డైరెక్టెడ్ బై గోపి. డైరెక్టెడ్ బై గోపి గారు, కొత్త న్యూ ఇయర్ డైరెక్టర్ అన్నమాట. సో స్టోరీ విషయానికి వస్తే మావా, చాలా థిన్ స్టోరీ, చాలా మంచి స్టోరీ. చిన్నప్పటి నుంచే తన హీరో అని భావించే ఒక కొడుకు పెద్ద అయిన తర్వాత తన ఒపీనియన్ ఎందుకు మార్చుకున్నాడు, అసలు ఆ ఒపీనియన్ మార్చుకోవడానికి కారణాలు ఏంటి, దాని చుట్టూ జరిగే స్టోరీ ఏంటి, మీరు అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో ఇన్ డెప్త్ రివ్యూలో వెళ్తే ఈ రోజే సినిమా చూడడం జరిగింది మావా. సినిమాలో అసలు బేసిక్ గా కొన్ని సినిమా ప్లాట్స్ ఉంటాయి మావా. ఎట్లా రాసుకుంటారు అంటే ఒక క్యారెక్టర్ పెట్టి రాసుకుంటారు. ఈ సినిమా కూడా క్యారెక్టర్ ఓరియంటెడ్. ఎట్లా అంటే కొన్ని హైలైటెడ్ మెయిన్ రోల్స్ అనేవి ముందే రాసుకున్నట్టున్నారు. సినిమా మొత్తాన్ని ఆ క్యారెక్టర్ కనెక్షన్ ఇచ్చుకుంటూ రాశారు. అది చాలా బ్రిలియంట్ ఐడియా యాక్చువల్లీ. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు విలేజ్ లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఏ రేటెడ్ మూవీ అనగానే కొంచెం ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. బట్ ఒక బూత్ నుంచి బూత్ నేర్చుకునే కంటే ఒక బూత్ నుంచి ఒక నిజమైన ఎమోషన్ కనెక్ట్ అవుతారు సినిమాలో. ఓకే, అలాంటి చెప్పాలంటే సినిమా జస్ట్ పేరుకే ఏ రేటెడ్, బట్ ఏ రేటెడ్ సీన్స్ అస్సలు ఉండవు. ఖచ్చితంగా మనం అందరం మన ఫ్యామిలీతో వెళ్ళగలిగే సినిమా అనేది. ఎలాంటి అడల్ట్ కామెడీ ఉండదు, ప్యూర్ కామెడీ ఉంటుంది సినిమాలో. నేను చాలా రోజుల తర్వాత మేబీ 2026 లో ద ఫస్ట్ మూవీ నేను చాలా హార్ట్ఫుల్ గా నవ్విన మూవీ ఇది. హార్ట్ఫుల్ గా చెప్పాలంటే ఫీల్ అయ్యాం. స్టోరీ చాలా ఇన్ డెప్త్, చాలా డెప్త్ ఉంది స్టోరీలో. డైరెక్టర్ అండ్ రైటర్, మన ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు, సినిమా నరేషన్ కావచ్చు, చాలా డీప్ గా ఉంటది. చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఇంకా రావాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో. మన వివేక్ సాగర్ బీజిఎం మ్యాన్, ఎమోషనల్ సీన్స్ లో కావచ్చు, కామెడీ సీన్స్ లో కావచ్చు, మన నరేష్ గారితో కొన్ని ఎలివేషన్ సీన్స్ లో బీజిఎంస్, రిమిక్స్ బీజిఎంస్ ఉంటాయి, అవి కావచ్చు. చాలా మంచి మ్యూజిక్ ఉంటది. నాకైతే తోపు అనిపించింది. కొన్ని స్పూఫ్స్ యూస్ చేశారు. హీరో గురించి చెప్పాలంటే మన సుహాస్ గారు, లుక్స్ డజంట్ మ్యాటర్ అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు నేను. ఖచ్చితంగా హీ డిడ్ ఇట్ బెస్ట్ అన్నమాట. తన క్యారెక్టర్ లో తను చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా ఎవరు చేయలేరు అన్న రేంజ్ లో చేసిన పర్ఫార్మెన్స్ కూడా హీరోయిన్ శివాని డిడ్ హర్ బెస్ట్. తనకున్న గ్యాప్ లో తను చాలా బాగా చేసినారు. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఓజీ నరేష్ గారు, ఈ మధ్య చాలా మందికి ఒక అపోహ వచ్చేసింది మా. ఎలా అంటే ఏ సినిమాకి వెళ్ళినా నరేష్ గారే కనబడుతున్నారు. బట్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఈ ఏజ్ లో కూడా తనకి ఆరెంజ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎ పార్ట్ ఆఫ్ సుహాస్ గారు, నరేష్ గారు ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ హీరో ఈ సినిమాలో. నేను చెప్పాలంటే చాలా అసలు సినిమా మొత్తంలో ఒక క్యారెక్టర్ మీద బేస్ అయి నడుస్తున్నప్పుడు పక్కన కూడా ఒక సపోర్ట్ క్యారెక్టర్, అది హైలైటెడ్ గా చెప్పాలంటే అది నరేష్ గారు. ఎస్, నరేష్ గారు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఈ డికేడ్ లో ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే నాకు పర్సనల్ గా నా ఒపీనియన్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. కానీ ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఉంటది ఒకటి, ఆయన క్యారెక్టర్ ఆర్క్ తోనే మనకి సినిమా చాలా హైలైట్ అయిపోతుంది. ఎండ్ క్రెడిట్స్ లో ఆయన సీన్స్ గానీ చాలా మంచి సీన్స్ రాసుకున్నారు డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్ అయితే. ప్లాట్ మీద కూడా నరేష్ గారి మీద వెళ్తుంది యాక్చువల్లీ. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంతా నరేష్ గారే ఒక ట్రాక్ లాగా అనుకుంటే ఆ ట్రాక్ ని అలైన్ చేసుకుంటే లేదు నరేష్ గారే స్టోరీలో. ఇంకోటి చెప్పాలి, సినిమా క్లైమాక్స్ లో ఒక చిన్న ఇమేజ్ వేస్తారు మొత్తం అంతా. ఐ మీన్ షూట్ ర్యాప్ అయింది అనుకుంటా. ఆ ఫోటో చూసినప్పుడు నాకు ఒక టెంపుల్ లో ఉంటది. నీకు ప్రీ క్లైమాక్స్ లో చూసుకుంటే ఒక సీన్ ఉంటుంది మామ. అయితే నాకు షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీన్ అనేది రీషూట్ చేసినట్టు మరి మ్యాక్స్. ఆ సీన్ అనేది మాత్రం కంప్లీట్ గా ఎమోషన్ టచ్ అయిపోతుంది. ఫాదర్ ఆర్క్ లో చాలా బాగా చేశారు నరేష్ గారు. అండ్ ఎవ్రీబడి డిడ్ ఇట్ బెస్ట్ అండి. చెప్తున్నా కదా, జస్ట్ పేరుకే రేటెడ్ అంతే సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళగలిగే సినిమా అనేది ఖచ్చితంగా. మెయిన్ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ అందరు చూడాల్సిన సినిమా ఇది. నేను లైక్ సినిమాలో ఏదో మోటివేషన్ మెసేజ్ అవసరం లేదు. మీకు సినిమాలో క్యారెక్టర్ డ్రివెన్ ఆర్క్, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటే చాలు సినిమాకి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి. చాలా మంచి మూవీ ఇది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్. అదే చెప్పాలనుకున్నా కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పాలనిస్తే కామెడీ, ఎమోషన్, మంచి మ్యూజిక్, మంచి ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా. సుహాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి మా.
ఆయన చాలా సీరియస్ మూవీ చూస్తున్నారు, మంచి Yes. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తీస్తున్నారు. బట్ బ్రేక్ లో దొరికినా కూడా మంచి సినిమా ఇచ్చారు మనకి, కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా. చూడండి మామ. చాలా మంచి మూవీ గైస్. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళాల్సిన మూవీ ఇది. సో ఇంతతో ఈ వీడియో సమాప్తం. మమ్మల్ని ఇంకా ఇంకా మోటివేట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏంట్రా, మంచిగా మాకు యూట్యూబ్ లాంగ్వేజ్ కొంచెం కొత్త బాస్. సో మేము కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మమ్మల్ని ఇంకా మోటివేట్ చేయండి, మేము ఇంకా కష్టపడతాము, ఇంకా వీడియోస్ ఇస్తాము. మా కంటెంట్ మీకు చేరాలని కోరుకుంటూ, ఇట్లు మీ సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మామ. బాయ్ గైస్.